ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి అందరూ హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్వరమెత్తి చెప్పాలన్నమాట. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి ఒక్క నిమిషం మనం సిద్ధపరుచుకుందాం. మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు, మన ఆరాధనను అంగీకరించిన దేవుడు, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతోనూ నాతోనూ మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాతో మాట్లాడు, అందరితోనూ కూడా మాట్లాడమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం అందరము కూడా ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనం ఉండొద్దు. ఎవరికి వారి కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎవరికి వారి ప్రార్థన చేద్దామండి. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేద్దాం. గడిచిన వారమంతా దేవుడు ఏ విధంగా కాపాడాడు, ఎన్నో కీడులు ఆయన తప్పించిన విషయాలు మనకు తెలియకపోవచ్చు. కానీ మనము గ్రహించింది చూసింది కొంతమట్టుకే. మనం గ్రహించలేనిది, మనకు కనిపించలేనిది ఎంతో ఆయన మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము అంటే ఇది ఆయన కృపే. సజీవులుగా ఉన్నామంటే ఆయన దయే. ఆయన దయ కంటే మరొకటి లేదు, ఆయన కృప కంటే మరొకటి లేదు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు అంటున్నాడు. నీవు నన్ను కలగజేసిన విధము చూస్తే భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఇందును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు.
అవును, మనము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభు, నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నాతో మాట్లాడు ప్రభు, మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామమున ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఒక్క మాట గమనించండి. మీ ముందున్న కుర్చీలు ఖాళీ ఉంటే ముందుకు వచ్చాడు దయతో. మీరు వెనకాల ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థం అవట్లేదు. ముందున్న కుర్చీలు ఖాళీ ఉన్నట్లయితే కూర్చోవచ్చు. బ్యానేజ్ మీ ముందున్న కుర్చీలు ఖాళీ ఉన్నాయి కదా, మీ ముందున్న కుర్చీలు, వెనకాల కుర్చీలు ఖాళీ ఉంచాలి. ఎవరన్నా వస్తే వెనకాల కూర్చోవచ్చు. చంటి బిడ్డ తల్లిని కానీ పెద్దవాళ్ళు కానీ ముందుకు వచ్చాడు, లేచిన వాళ్ళు వెనకాల వేసారు ముందుకు వచ్చాడు. ఎందుకంటే వెనకాల ఇంకా వచ్చేవారు ఉన్నారు కదా, వారు కుర్చీలో అడ్డు చూస్తారు, ముందే కుర్చీలు ఖాళీగా ఉంటాయి. వాళ్ళు వెనకాల నుంచి ఇక్కడ దాకా వచ్చారనుకోండి, వాక్యానికి అంతరాయం అయిపోద్ది. ఈ విషయం మనం ఎప్పుడూ గమనించాలి. మరి ఎన్నో 30 సంవత్సరాలుగా ప్రకాశంగా చెప్తూనే ఉంటారు, మీ ముందున్న కుర్చీ ఖాళీ ఉంటే మీరు నేరస్తులని. ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను. కనుక మళ్ళీ అదే బాణి భయంగా వెనకాల కూర్చున్నట్టుగా కాదు. వచ్చి రాగానే ముందు ఎదుక్కోడు, కుర్చీ ముందు కూర్చోడు. కాబట్టి దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధిలో పెద్దవాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి వెనకాల ముద్దులు పెట్టేసి నేను పర్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, వెనకాలేమో కిరికిసినట్టు అయ్యింది. ఈ కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఎదర, చూసారా? కాబట్టి మీరు కొంచెం ఆ విధంగా సహకరించాలన్నమాట. అంతకంటే కోరిది ఏది లేదు కదా. మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుండి వారు అందరం కూడా తీసుకుందామండి. 18వ అధ్యాయం కీర్తన గ్రంథం 25వ వచనాన్ని చదువుతాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. ప్రేమగల మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మరోసారి చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ ప్రభువా, వినుసున్న వారందరితో మాట్లాడు ప్రభువా. ఈ వాక్యంలో సారాంశాన్ని మాకు అనుగ్రహించండి. నీ మెల్లని స్వరాన్ని నాకు వినిపింపచేసి మాకందరము ప్రభువా, మేమందరము నీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు అయ్యా, నీ వాక్ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మీ వాక్యంలో సారాంశాన్ని మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడు ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు దేవునికి ఇష్టానుసారుడని సాక్ష్యం పొందినట్టు వాడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగినట్టు వాడు. ఆయనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి. దేవుడు కోరుకున్నట్టు వాడు దావీదు. దేవుడే కోరుకున్నాడంట. ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజల్లో లక్షల కొద్దిగా ఉండగా దేవుడు ఈయన కోరుకున్నాడు. చిన్న వయసులో ఉండగానే, చిన్న బిడ్డగా ఉండగానే ఆయనను కోరుకున్నాడు. కారణం, ఆయనకు ఆ చిన్న వయసు నుండి కూడా ఆ భక్తి జీవితాన్ని ఆ తల్లి నేర్పించిన విధానం. ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ అన్నలే. అయినప్పటికీ కూడా వారికి అందరికీ లేని ఒక ప్రత్యేకత ఈ బిడ్డలో అమర్చుకున్నాడు అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు ఈ బిడ్డను కోరుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని కోరుకోవాలి. దేవుడు మనల్ని ఆయన కోరుకునేట్లుగా మనం జీవించగలగాలి. ఆయన రాసిన యొక్క మాట ఇది. దేవుని గురించి చెప్తున్న మాట అది. దేవుడేమో నా హృదయానుసారుడు,
నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ ఎరిగిన వాడును, నా ఉద్దేశాల ప్రకారంగా నడిచినవాడును అని చెప్పాడు దేవుడు. ఈ దేవుని గురించి ఏం చెప్తున్నానంటే, దయగల వారి ఎడల నీవు ఏం చూస్తావు? దయ చూపిస్తావు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉంటావు. ఇంకా కింద కూడా ఉంది కానీ అయినా అవుతాం, అవసరం లేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది దయ కలిగిన వారుగా ఉండాలని. అందుకని ఆయన గురించి ఏమంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన దయామయుడు అని, కరుణామయుడు అని అంటూ ఉంటారు. మంచిది పిల్లారా. కనుక మనము కూడా ఒకరి ఎడల ఒకరు దయ కలిగిన వారుగా ఉండాలని, దయ చూపించేవారుగా మనం ఉండాలని ఈ వాక్యంలో ఉన్న సారాంశం. ఎప్పుడైతే మనము దయగల వారుగా ఉంటామో, దయ చూపించేవారుగా ఉంటామో, దేవుని దయ నీ మీద ఉంటుంది. దేవుని దయకు మనం పాత్రులం అవుతాం. కాబట్టి దావీదు జీవిత అనుభవంలో ఎంతో మంది విషయంలో ఆయన దయ చూపించిన వాడిగా ఉన్నాడు. కనుక దేవునికి దయను ఆయన పొందినట్లుగా, ఆయన అనుభవించినట్లుగా అనుభవపూర్వకంగా ఈ మాట రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇతరుల ఎడల ఏం కలిగి ఉండాలి? దయ కలిగిన వారుగా ఉండాలి. అంతేకాదు ఒకరిడల ఒకరు కూడా దయ కలిగిన వారుగా ఉండాలి. కుటుంబాల్లో కూడా ఒకరిడల కూడా దయ కలిగిన వారుగా ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కనుక, క్రీస్తుకు పిల్లలం కనుక, యేసు ప్రభు వారికి కుమారులు కుమార్తెలమై ఉన్నాం కనుక, ఏమండి మనము పరలోక సంబంధమైన పౌరుషత్వాన్ని పొందుకున్నాం కనుక, మనం ఈ భూ సంబంధులు కావు, పర సంబంధులుగా దేవుడు చేశాడు. మనము ఈ లోక జనాంగమే కాదు, పరలోక జనాంగం. మనం పరలోక దేవునికి సొత్తైన ప్రజలం, ఆయన దత్త పుత్రులం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడుతున్నమాట, దయగలవారి ఎడల నీవు ఎలా ఉంటావు? దయ చూపించువాడుగా ఉంటావు. ఒక మాట చదువుదామా? రూతు గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఎడ్లకు తిరిగి వెళ్ళుడి, సరిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. నయోమి చెప్తుందండి. నయోమి జీవితం అంతా కూడా అయోమయమైపోయింది. ఏమన్నా అన్ని పోగొట్టేసుకుంది. భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులు కూడా పోగొట్టేసుకుంది. ఇక మిగిలింది ఆమె. తర్వాత దేవుడు దర్శించాడు ఆ బెత్లెహేము అని చెప్పి విన్నప్పుడు, మళ్ళా తిరిగి ప్రయాణమైనప్పుడు కోడలు కూడా ప్రయాణమయ్యి ఆమెతో బయలుదేరారు. అయితే అత్త అంటుంది కదా, మీరు చనిపోయిన వారి ఎడల దయ చూపించారు, నా ఎడల కూడా ఏం చేశారు? దయ చూపించారు. ఏం దయ చూపించారు? ఏం దయ చూపించుంటారు అంటే, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే కొంచెం అర్థమవుతుంది. ఏంటంటే, నయోమి కొడుకుల పేర్లు ఏం పేర్లు? మహులోను, అమ్మా కిలియోను. మహులోను అంటే అర్థం ఏంటి? మహులోను అంటే అర్థం ఏంటి? పీనుగా. ఏంటంటే అర్థం? పీనుగా. పీనుగా నేను దేన్నంటాం? చచ్చిపోయిందని అంటాం కదా, పీనుగా. పీనుగుందరు ఇక్కడ అని కదా, దానికి అర్థం ఇచ్చినట్టు ఆ పేరు అంటే. మళ్ళీ కిలిహోను అంటే రోగిస్తోడు. అదే రోగిస్తోడన్నా వ్యాధిగస్తుడన్నా దాని భావం ఒకటే. కాబట్టి రోగిస్తోడు లేకపోతే వ్యాధిగస్తుడు అని దాని యొక్క భావం. నిజానికి అలాగెందుకు పెడతారండి పేర్లు? ఎందుకు పెడతారండి అలాగా? ఎందుకు పెడతారు? పెంటయ్య, ఒప్రయ్య ఇలాంటి పేర్లు కూడా ఎరిగిన వాళ్ళు ఉన్నారు. పెంటమ్మ ఏంటి ఏమండి ఇలాగా ఏమండి ఈ పేరు ఎందుకు పెడతారు? ముందు పిల్లలు
పుట్టి చచ్చిపోతూ ఉంటేనంట ఆ కీడిపోద్దని పెంటోడు, పెంటయ్య, పీనుగా, రోగిస్తోడు అలా ఏమంటే ఈ అర్థాలు ఇచ్చిన మాటలు పెడతారంట అండి. అది పెట్టాడు కాబట్టి బతుకు అనుకుంటారు వాళ్ళు. ఏం కాదు అది. అర్థమైందా? మనలో కూడా పూర్వం నుంచి కొంతమంది ఆలోచన చేసినప్పుడు ఈ పేర్లు గల వాళ్ళు పెట్టడం కారణం ఏంటంటే తన బిడ్డ అంటే కాకి పిల్ల కాకి ముద్దే అంటారు కదా. ఎవరు బిడ్డ ఎవరికి ముద్దు కాదండి. కానీ వాళ్ళగా ఈ బిడ్డ కూడా చనిపోతాడేమోనని ఏమంటే ఈ బిడ్డకి ఇలా పెడతారన్నమాట అండి. నేను కూడా అనుకుంటే ఈ పుట్టగానే రోగంతో ఉప్పుకుమంటూ ఉన్నాడేమో పీనుగులాగా. అర్థమైందా? పాపం పీనుగులు పెట్టుంటారు వాళ్ళు కూడా. రోగిస్తోడు అని పెట్టుంటారండి ఈ రెండు వాడికి. దాన్ని తగినట్లుగానే వీళ్ళకు కూడా రోగిస్తోలుగా పీనుగులుగా ఉండేవారేమో. మొత్తం పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత అర్థమైంది కోడలకి ఈడో పీనుగని, ఈడో రోగిస్తోడని. మనమైతే ఏం చేస్తాం వెంటనే అంటారా? మరి అంటారంటున్నాడు. నేను అంటలేదు అంటారంటున్నాడు. మరి మీరేం చెప్తారు? ఏమండి నీతో కాపురం చేసేదానికంటే ఇలా ఒంటరిగా ఉండడం మంచిది రా అయినా పోతలుగా చెప్పేసి ఏమండి అంటారేమో. అది నాకు తెలియదు. అది మీకే వదిలి పెడుతున్నాను. ఏమనుకుంటారో ఏమండి గమనించండి. ఇక్కడ వీళ్ళు మాత్రం ఏం చేశారో తెలుసా? వీళ్ళు ఎవరో తెలుసా? మోయాబీలు అంటే వాయావర్ష లేనివాళ్ళు. మోయాబీలు అంటే చెప్పించబడిన వాళ్ళు. మోయాబీలు అంటే లోతుకి కుమార్తెల ద్వారాగా జన్మించారే ఆ సంతానం అంటే ఈ యొక్క ఎవరైనా మోయాబీలు అంటే వాళ్ళండి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు వాయవరుసలు ఉండవు. కానీ అలాంటి బిడ్డలు దిగొచ్చి పెళ్లి చేసింది కొడుకులకి. వీళ్ళంతా రోగిస్తోళ్ళైనా కానీ వాళ్ళు కాపురాలు చేశారండి బతికినంత కాలం. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎడల దయ చూపించారట. పొల్లి పెళ్లి చేసుకున్నాం కదా, ఏవైతే ఉందిలే, భర్త ఏమైనప్పటికీ భర్త కాబట్టి రోగిస్తోడైనా పీనుగోడైనా ఏమైనప్పటికీ కూడా కాపురం చేద్దామని ఒకవేళ రాజీ పడినట్టున్నారు కదా. అందుకని ఈమె చెప్తున్న సాక్ష్యం చచ్చిపోయిన వాళ్ళు ఎలా దయ చూపించారంట. ఇంతకంటే ఏముంటుందంటే వాడు చూపించిందయ్యా. చచ్చిపోయిన వాళ్ళు తన కొడుకులు వారు ఎడ మీరు దయ చూపించారు అని చెప్తుంది ఇక్కడ. అంటే ఈ విధంగానే మనం ఆలోచన చేసుకోవాలి అంతే. వాళ్ళు ఎంత బలహీనులుగా ఉన్నా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎంత పనికిమాలిన వాళ్ళుగా ఉన్నా వీళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చారండి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అండి మనలో కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అవును పిల్లరా, మనం లోక పోకడను అనుసరించకూడదు. లోకంలో నుండి మరి ఆ విధంగా మనం పోకూడదు. కానీ వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని పట్టుకోవాలి పిల్లరా. ఈ వాక్యం మన కోసం. ఈ వాక్యం మన కోసం. ఏమంటే వాడు దుర్మార్గుడు అండి, వాడు మారండి. మారడు. నువ్వు మార్చు, నువ్వు మారు. వాడు మారు కాదు. నువ్వు మారితే వాళ్ళు మార్చడం ఆయన వల్ల అవుతుంది. నీకు అసాధ్యమే కానీ ఆయనకి సమస్తం. ఆ మాట తీసుకోవాలి. నీకు అసాధ్యం నువ్వు మార్చలేవు, కానీ మార్చేవాడు ఆయన ఉన్నాడు. ఆయనకి సమస్తం సాధ్యం అన్నాడు. నువ్వు నమ్ము, ఆయన మారుతాడని. సౌలు కంటే మూర్ఖుడు అంటారా? సౌలు కంటే దుర్మార్గుడు అంటారా? బట్ మారండి అంటూ ఉంటాం. కానీ కాదండి. అది భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, లేకపోతే మనలు కావచ్చు, లేక అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మారుతారండి. ఎంతటి వారైనా ప్రభు దర్శిస్తే నిజం మనంతరం కూడా అలాంటి వాళ్ళమే. మనంతరం కూడా అలాంటి కఠిన వాళ్ళమే. మనం మార్చలేదండి. వాళ్ళు కూడా మారుతాడు దేవుడు. కానీ మార్చడం అనే మనసు కంటే మారుస్తాడు అనే మనసు కలిగి ఉండడం విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ప్రార్థనకి మరి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందండి ఒక రోజున. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, సరే, మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే ఏమండి, చనిపోయిన వారు ఎడల దయ కలిగి ఉన్నారంట, నా ఎడల కూడా దయ కలిగి ఉన్నారంట. ఆవిడ దయ కలిగి ఉండటం ఏంటి? ఏమండి అంటే చనిపోయిన తర్వాత ఈవిడ విడిచిపెట్టలేదు. ఈమె ముసలావిడి, ఈమె పెద్ద వయసు అయిపోయింది.
ఈమెం చేయలేదు, అన్నీ వాళ్ళే చేయాలి. ఏమండి, ఎక్కడుండి నీకు చేసి సాధనం కంటే నేను వెళ్ళిపోతాం మంచిదని చెప్పి వెళ్ళిపోలేదు. అత్తయ్య, తల్లేని నువ్వే కదా, అత్తయ్యని నువ్వే కదా, కాబట్టి నిన్ను బట్టి నాకు గొప్ప రక్షకుడు దొరికాడు, నువ్వు కూర్చోండి నేను చేస్తాను అని అనేక సందర్భాల్లో ఒకవేళ బలహీన కలిగినప్పుడు ఎంతో పరిశీలన చేసి ఎంతగానో వారు దయ చూపించినట్టు ఆ సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటుందండి నయోమి. తన కోడల్లో ఏ లోపాన్ని ఆమె చెప్పట్లేదు, పట్టుకోలేదు, దొరకలేదు, లేదు, దయ చూపించారు మీరు. దేవుడు యెహోవా తప్పక మీ ఎడలు ఏం చూపిస్తాడు? ఒక దయగలిగిన మాట చెప్తుందండి. నేనేం చేయలేకపోవచ్చు, నువ్వు నా ఎడలు దయ చూపించావు, నేనేం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీ ఎడలు దయ చూపిస్తాడు. చనిపోయినట్టు వాళ్ళు ఏం చేసేది లేదు, చనిపోయి అలాగా, కానీ దేవుడు మాత్రం మీ ఎడలు దయ చూపిస్తాడు, ఎందుకంటే మీరు దయగలిగిన వారు. ప్రైజ్ లార్డ్. అందులో పౌలు గారు కూడా అంటూ ఉంటాడు, ఈ దయ అనేది ఎలాగొస్తుంది అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో కొరింథీయులకు మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదువుతాం. 4-5 మాటలు చదివిన తర్వాత మరి కొంచెం ముందుకెళ్దాం. ఓకే. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలమును సహించును, దయ చూపించును. ప్రేమ ఏం చూపిస్తుంది? దయ చూపి. ప్రేమలో ఏముంటుందండి? దయ ఉంటుంది. ప్రేమ అనేది క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి, లోక ప్రేమలు కావు. లోక ప్రేమలు అయితే నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, నువ్వు పెడితే నేను పెడతాను, నువ్వు పిలిస్తే నేను పిలుస్తాను అనేది లోక ప్రేమ. కానీ దైవ ప్రేమ ద్వేషించిన వారిని కూడా ప్రేమించే ప్రేమ, తుడికరించిన వారిని కూడా ఏమండి అగ్గును చేర్చుకునే ప్రేమ, అది దైవ ప్రేమ. ఆ ప్రేమలో ఏముంటుందంటే దయ ఉంటుంది. ప్రేమలో ఏముంటుందండి? దయ ఉంటుంది. కాబట్టి ప్రేమ దయ చూపించును. యేసు క్రీస్తులో ఉన్నది మన అందరము కూడా ఆ దైవ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా దయ చూపించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనము అటువంటి దయ కలిగిన వారుగా, దయ చూపించే వారుగా ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:32 చదువుతాం. ఒక మాట 4:32 చదువుతాం త్వరగా. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. మీరు కూడా ఒకరినెడల ఒకరు ఏమై ఉండాలి? ఇంకా పై మాట, ఏ హృదయాలు? కరుణా హృదయులై దేని కలిగి ఉండాలి? కరుణా హృదయం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకునే వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు ఒక మాట చెప్పాడు. ఒక ఆయనంట బాకీ ఉన్నాడట. ఆ బాకీ ఆయన్ని పిలిచాడు. బాకీ పెట్టినట్టు ఆయన అడుగుతున్నాడు. చాలా ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ అమౌంట్ ఇవ్వాలన్నమాట. మన భాషలో 4-5 లక్షలు ఇవ్వాలనుకుందాం. 4-5 లక్షలు ఇవ్వాలి కాబట్టి అతను చాలా ధనవంతుడు. అయితే ఇతడు ఇవ్వలేకపోతున్నాడు, ఇస్తానంటాడు, ఇవ్వలేకపోతున్నాడు. గట్టిగా అడిగాడు, నువ్వు ఇస్తాను ఇవ్వట్లేదు అంటే ఏంటంటే, అయ్యా క్షమించండి అయ్యా, ఇవ్వలేకపోతున్నాను అంటే ఆయన అన్నాడు, సరే నీ వివవసరం లేదులే, ఆ బాకీ కాగితాలకి చెప్పేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోవన్నాడు. క్షమించాను, పంపించేసి పంపించిన తర్వాత వీడికి ఒక 500 ఇవ్వాలంట కూడా. ఎవరికి? 5 లక్షల బాకీని ఇవ్వకపోతే క్షమించబడ్డాడు చూడండి. వీడికి ఒక 500 బాకీ ఇంటికి వస్తూ వాడికి యాప్ వచ్చాడు. వాడిని గౌరవం పెట్టి ఇంటికి, ఒరే 500 ఎప్పుడు ఇస్తారా అన్నాడు. అయ్యా కొంచెం దయ చూపించండి, ఇస్తానయ్యా, ఇవ్వలేకుండా ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అంటాడు. ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పట్టించమంటావా అని నిలదీసి ఆయన చాలా చాలా బాధ పెడుతున్నాడంట. ఈ విషయాన్ని ఆ చుట్టుపక్కల చూస్తున్నారు. ఆ విషయం తెలుసు, ఆ విషయం ఎరుగుతురు, ఈ విషయం చూస్తున్నారు. దీనికి 5 లక్షల దాకా ఇవ్వచ్చు అంటే క్షమించాడు ఆయన. 500 రూపాయల గురించి ఇంత శక్తిలో పడేస్తున్నాడు, ఏంటి జైలు పడేస్తాడు అని చెప్పి అన్ని వార్త ఆయన పంపించారు. ఎవరికే క్షమించాడు చూడండి, ఆయన పంపించారు. అప్పుడు ఆయన ఈయన కోపం పంపించి, ఏంటి
నీకు ఎంత ఎక్కువ అమౌంట్ నేను క్షమించాడు కదా, ఎంత తక్కువ అమౌంట్ క్షమించలేవా? నువ్వు నా అమౌంట్ ఇచ్చే వరకు మరి తీసుకెళ్ళి జైల్లో పాడేట అన్నాడు. జైల్లో పాడేసాను. చూసారండి, అంటే నాకు అర్థం ఏంటి అంటే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని క్షమించింది ఎంత అంటే లెక్కలేనంత మనల్ని క్షమించాడు. మన తోటి వారిని చిన్న చిన్న విషయాల్లో మనం క్షమించుకోకపోతే ప్రభు అంటాడు, నేను ఇంతగా క్షమించానే, నేను ఇంతగా క్షమిస్తే కనీసం నీ తోటి వారిని ఏదో మాట అన్నారులే, లేదంటే ఏదో నీ కీడు చేశారులే, ఏదో తప్పుగా ప్రవర్తించారులే, పోలే క్షమించడానికి నీవు మనసు రావట్లేదు, దయ కలిగలేదు అని చెప్పి ఏమండి మరి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక పౌలు గారిని మాట్లాడాడు, మీరు కూడా ఏమండి ఒకరిలో ఒకరు ఏ కలిగి ఉండాలి, కరుణా హృదయులై దయ కలిగిన వారై ఒకరినొకరు క్షమించుకోవాలి. యేసుక్రీస్తునందు మనం ఒకరు ఏం చేసుకోవాలి, క్షమించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తోంది. మనం దయగలిగిన వారుగా ఉన్నప్పుడు, కరుణా హృదయులుగా ఉన్నప్పుడు తప్పకుండా మనలో క్షమాపణ వస్తుంది. అంతేకాదు, కొలొస్సీ రాసిన పత్రిక 3:12 ఒక మాట చదువుతాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 వచనాన్ని కూడా చదువుతామండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మనం దేవునికి బిడ్డలుగా మరి పిలువబడుతున్నాం. దాన్ని తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలంట, ధరించుకోవాలంట. మనం చూడగానే కనిపించాలండి ఎదురు వారికి. మనలో నుండి ఇంకా దయాత్వము, ఆ మంచితనము, ఏమండి ఈ దీర్ఘశాంతం ఇవన్నీ కూడా కనిపించాలి మనలో. అవి ధరించుకోమని చెప్పి పౌలు గారు కొలొస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఓకే, సరే, మన యొక్క ప్రారంభ అంశంలోకి వెళదాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ రూతు విషయాన్ని మనం గమనించినప్పుడు, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు ఎంతో దయ చూపించారు, కనుక యెహోవా మీ ఎడల దయ చూపిస్తాడు అని చెప్పి ఆ మాటకు మరి ఇంకా రూతు అంబడించింది. ఆ వార్పు వెళ్ళిపోతుంది అనుకోండి. ఇంకా వార్పను పక్కన పెడితే ఇక రూతు విషయంలో మనం ముందుకు సాగుదాం. చూడండి, 2వ అధ్యాయంలో నుండి 10-11 వచనాలు చదువుదామండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం అంటే దయ కలిగినో అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. బోయాజు దగ్గరికి ఆమె సాక్ష్యం వచ్చింది. ఆమె ఎవరు? మన యొక్క పొలంలో ఏరుకుంటుంది. ఎవరు ఆమె? పనివాళ్ళు చెప్తున్నారు పలానా అని. ఆమె ఎందుకు ఏరుకుంటుంది? పరిస్థితి చెప్పారు అండి. ఆమె గురించి సాక్ష్యం చెప్పారు. అదంతా గమనించినట్టు ఆయన చెప్తున్నా, ఈ శైలో తప్ప ఎవరి శైలోకి వెళ్ళొద్దమ్మా. కోతవారిని కనిపెట్టి వారి వెనకాల పడకేరుకో. నేను కోతవారికి సెలవిచ్చాను, ఆ యవనస్తులకు సెలవిచ్చాను, నిన్ను ముట్టుకోవద్దని, నీకు ఆయన తలపెట్టవద్దని. వారు చేదుకుని తెచ్చుకుంటారే నీళ్లు, ఆ నీళ్లు కూడా నువ్వు తాగొచ్చు. ఎవరు నిన్నేమనరు. ఇది నా పొలం, ఇదంతా నా పనివారు. నా పనివారితో పాటు నీవు కూడా పాలు పొందుకో. కాబట్టి ఈ పొలంలో నేను వేరుకో. యవనస్తులకు ఆజ్ఞయించాను నిన్ను ముట్టుకోవద్దని అని ఈ బూతుతో ఈ భూస్వామి బోయాజు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అలా చూడండి, అలా తెలియజేస్తున్నాడు. ఆ మాట 9వ చదవండి, ఇంకా అర్థమవుతుంది. వారు కోయసేను కనిపెట్టి వారిని ఎంబడించుము, నిన్ను ముట్టకూడదనియు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదున నీళ్లు త్రాగమని చెప్పెను. అది ఈ మాట కనమాట. అయ్యా, నేను పరదేశిని, ఏమి తెలిసి నా విషయంలో ఎంత లక్ష్యం ఉంచారు, ఇంతగా దయ చూపిస్తున్నారు.
నన్ను మీరు ఎరుగరే, మీ యొక్క జాతికి సంబంధమైన దాన్ని కాదే, మాదొక తృణీకరింపబడిన జాతి, కానీ నా ఎడల ఇంత లక్ష్యం ఉంచుతున్నావు, ఇంత దయ చూపిస్తున్నావయ్యా అంటే బోయాజు అనే మాట, అమ్మా నీ పిల్లబడి చనిపోయిన తర్వాత మీ అత్తకు నువ్వు చేసావే, మీ అత్తకు చేసేది నేను విన్నాను, నాకు తెలిసిందమ్మా అని చెప్పి ఈ 10వ వచనంలో చెప్తున్నాడు. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినంతయో నాకు తెలియబడెను. ఏం చేసింది? భర్త చనిపోయాడు, ఈమె అత్తకు చేసిందంట, అత్తకు చేసిందంట. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి. మీ అత్తకు చేసావా? మా అత్త నాకు చేయలేదండి. చేసావా అంటే రేపు పొద్దున్న నీ కోడ నీకు చేద్ది. దేవుడి ఎక్కిరి మనం ఏది చేస్తామో అదే చేయబడుతుంది. మనకి ఏది ఇస్తామో అదే ఎత్తబడుతుంది. ఏది ఏమైనా సరే ఏమండి, ఆ లోపాలు ఇవన్నీ కూడా సరదా మామూలే, కానీ అవన్నీ పక్కన పెట్టాడు. ఏదేమైనప్పటికీ కూడా పెద్దవారు వయసు వచ్చిన తర్వాత ఏ కొన్ని లోపాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా అన్నీ కూడా పక్కన పెట్టాలి ప్రభువు బిడ్డగా. ఈమె అత్తకి ఏం చేసిందో ఈమె చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళి సాక్షి ఇవ్వలేదు. అయ్యగారు నాకు సాక్షి ఇస్తాను, సమయం అంటే సాక్షి చెప్తాను. సాక్షి చెప్పింది ఎక్కడన్నా? ఏమిటి చెప్పిందా? ఈమె చెప్పలేదు, కానీ ఈమె సాక్ష్యం తెలుసుకుంటున్నారు. ఈమె ఎవరో, ఈమె కొత్తగా ఉంది అంటే దేశం దాని దేశం వస్తున్నప్పుడు వారి విధానం, వారి వైఖరి, వారి యొక్క కట్టు బొట్టు అంటారు కదా, ఇవన్నీ కూడా తేడా వచ్చేస్తుంది. ఈమె మన దేశస్తులా కనిపించడం లేదు అని అంటాం కదా. అలాగే కూడా ఇశ్రాయేలీ యొక్క పద్ధతి వేరు, పడిగట్టు వేరు, వీళ్ళ మాట తీరు వేరు, వీళ్ళ ప్రవర్తన వేరు, వీళ్ళ విధి విధానాలు వేరు, మొయాబీలు వేరు. అర్థమైందా? కాబట్టి ఈమె దేశం దాని దేశం, ప్రాంతం దాని ప్రాంతం. ఎలా వచ్చింది? సాక్ష్యం విన్నారు. ఏం చేస్తుంది? ఒక విషయం గమనిస్తేనండి, ఇక్కడ రూతు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అత్తతో పాటు వచ్చేసింది రూతు. నీ దేవుడే నా దేవుడమ్మా, నన్ను వెళ్ళిపోమ్మని అనొద్దు, ఇది వచ్చేస్తాను అని చెప్పినప్పుడు వచ్చేసింది. రాగానే ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చుట్టుముట్టేశారు. ఈమె మన నయోమక్కలాగా ఉందా? నయోమక్కే కదా అంటే పోయిన తట్లా పోతున్నాడు అంటే చాలా కాలం అయిపోయింది కదా, సంవత్సరాలు అయిపోయినాయి కదా. అది చూసినప్పుడు నయోమక్క కాదేంటి, నయోమక్కే వెంటనే కూడా పసికట్టారు. నయోమ అనొద్దు, మారానని. ఆమె సాక్ష్యం వేరే వదిలిపెట్టేద్దాం. ఏమంటే ఒక అవిశ్వాసంగా మాట్లాడు, దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడింది. ఎంత దేవునికి ఏమంటే ఏమాత్రము కూడా సంతోషం ఉన్నట్లుగా మాట్లాడలేదు, దేవుడి విషయంలో విశ్వాసం కలిగిన మాట్లాడలేదు. కానీ ఈ అడ్డురాలైన ఈమె మాత్రం దేవుడి మీద విశ్వాసం ఉంచి వచ్చింది ఇక్కడికి. ఆ దేవుడు అన్యాయం చేయడం చెప్తుంది, కానీ ఆ దేవుడు నాకు కావాలి అని వచ్చిందండి ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఆ సమయంలో ఈమె గురించి చెప్పుకుంటుంది, నేను సమృద్ధి కలదాని వెళ్ళాను, వృద్ధిరాలకు వచ్చాను, నా నయోమతో మారానండి అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఈమె నా కోడలు రావద్దు, మీ అమ్మగారికి వెళ్ళిపోయింది, నన్ను అప్పటికి వచ్చిందని ఒక్క మాట చెప్పలేదండి కోళ్ళ గురించి. అర్థమైందా? నయోమి ఒక్క మాట కూడా చెప్పలేదండి కోళ్ళ గురించి. గమనించండి. రెండోది, ఆ ప్రాంతవాసులు, ఆ దేశవాసులు, ఆ గ్రామవాసులు ఎవరు కూడా ఈమె ఎవరని కూడా కనీసం పలకరించలేదండి. కానీ తెలుసు, కానీ ఎవరు పలకరించలేదండి. ఆమె దాఖలాలు లేవు. అయినా కానీ రూతు ఎవరో పలకరించాలి, ఎవరో వాదార్చాలి, ఎవరో వాదార్తేనే నాకు వాదార్పు, ఎవరో పలకరిస్తేనే నాకు కొంచెం ఆదరణ అనే యొక్క మనస్సు లేదండి ఆమెకి. అర్థమైందా? నిజాన్ని చెప్పాలంటే ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు, పట్టించుకోవాలని కూడా అనుకోలేదండి. ఆమె గొప్ప మనసు అది. అర్థం. ఆమె ఆశ అంతా దేవుడి మీదండి, ఆమె విశ్వాసం అంతా దేవుడి మీదండి, ఆమె చూపంతా దేవుడి వైపండి. ఆ దేవుడు నాకు దొరికాడు, నా అత్త దేవుడు నాకు దొరికాడు, ఆ గొప్ప దేవుడు నాకు దొరికాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నడిపించండి ఇంకా ఆ సైన్యంలో అధిపతి యెహోవా నాకు దొరికాడు అని ఆమె ఎంతో తృప్తి కలిగి ఉందండి. తన పరిస్థితులను బట్టి, తన జీవితాన్ని బట్టి ఏమాత్రము కూడా చింత అనవలేదు ఆమెలో.
ఎవరికి అత్త కూడా ఏమీ కూడా ఆమె గురించి ఏమీ చెప్పలేదు. మరి అత్త కూడా చెప్పాలి కదమ్మా. ఎవరికి కొన్ని సార్లు అండి కోడలు కూడా పొగుడుతూ ఉండాలి. అమ్మా నా అమ్మాయి నా బంగారమే ఎంత బాగా సక్క పెట్టావమ్మా అన్నం అనుకోండి, ఏం చేస్తారు? రేపు సక్క పెడేస్తారు. అత్తలు కూడా తెలుసుకోవాలి కొన్ని చిట్టకాలు. అర్థం ఎంత చేసినా సరే మార్చుకుంటా చూసుకోవాలి కూడా. కోళ్ళెక్క ఏం చేస్తాయి? కరపరా బాబు అమ్మగారికి వస్తానండి నా రోజులు. మరి అనకపోతే ఏం చేస్తారు? ఏమంటే గమనించండి, పూర్తిగా కోడలు కాదు, పూర్తిగా అత్తలు కాదు, ఇద్దరూ సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. అప్పుడే ఆ కుటుంబంలో వైకుంఠం కనబడుతుంది, ఆ కుటుంబంలో పరలోకం కనబడుతుంది. అర్థమైందండి? తిట్టుకోకండి నన్నే. ఇందాకేమో బాగా చెప్తున్నారు అని గోడలు అనుకోవచ్చు, ఇప్పుడు బాగా చెప్తున్నారని ఇప్పుడు అనుకోవచ్చు. ఇందాక మా అత్తలు అనుకోవచ్చు భలే చెప్తున్నారని, కానీ అలాగ అనుకుంటారని కాదండి. కానీ మన దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యాన్ని అనుసరించినప్పుడు మన కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి చూస్తూ ఉంటాం, ఆ పరలోకాన్ని అనుభవిస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినప్పుడు ఏమండి, ఈ రీతిగా ఎప్పుడు పట్టించుకోకపోయినప్పటికీ ఏం బాధలేదు. సరే కదా, ఇంటికి వెళ్ళిపోయారు, ప్రకటించారు కదా అందరూ. ఏమండి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు, వచ్చారు, ఏమీ లేదు, వచ్చినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు అసలు. ఎక్కడో ఒక పూరు గుడుసో లేకపోతే వదిలిపెట్టేసి వెళ్ళిన ఆ పూజడిపోయి ఆ పడిపోతా ఆ కొంపలకి వెళ్ళేదేమో వెళ్ళు. ఎంతకు ఏమీ లేవు, అదంతా దులిపోవడం పట్టిందండి. 1 రోజు 2 రోజులమ్మా. కానీ తినడానికి ఏమీ లేదు. ఒక్కళ్ళు కూడా ఓ రొట్టిచ్చిన వాళ్ళు లేరు, ఓ పూట భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అమ్మ కొత్తగా వచ్చిన 4 రోజులు మా ఇంట్లో ఉండి భోంచేతికనమ్మా అని ఆదరించిన వాళ్ళు లేరండి. నయోముని కానీ రూతమ్మని కానీ. విషయం చూసింది, రూతుకు అర్థమైపోయింది. ఇంట్లో చూస్తే వండటానికి ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. కనీసం ఇరుగు పొరుగు దుమ్ము కూడా ఇచ్చారు, ప్రకటించారు, అతనే వెళ్ళిపోయింది. ఎవరు కూడా ఆదరించలేదని వాళ్ళ మీద ఏమీ నేరారోపణ చేయలేదు. ఏమండి మన పరిస్థితి ఇది. కానీ వాళ్ళకు కూడా మనం ఏమనకూడదు కదా, అన్నీ మనసు ఆమె కలిగి ఉంది. అయితే ఇప్పుడు నేను యవనస్తురాలను, మా అత్త ముసలాన్ని, ఆమె సొంత ప్రాంతమైనా కానీ ఏమైనా సరే నా అత్తను నేను పోషించాలి. ఇదండి ఆమెలో ఉన్నటువంటి ఆలోచన. అత్తయ్య మరి నువ్వు చలవిస్తే నేను వెళ్ళి కొంచెం కోతని మనం ఇద్దరు వచ్చేటప్పుడు చూశాను, అదిగో ఆ చేలు కోస్తూ ఉన్నట్టుగా నేను చూశాను. మరి ఈ సమయంలో కొంచెం వెళ్ళి ఆ కోసిన తర్వాత వెనక పరక ఉంటుంది కదా, పరకేకి వస్తాను, నా కోసం నీ కోసం. వెళ్ళమంటావమ్మా, వెళ్ళమంటావా అత్తయ్య? ఇల్లమ్మా అని చెప్పి పంపించింది. ఇద్దరు వెళ్తారా, ఇంటికాడ వెయ్యేస్తా అని అందా? అనలేదు. అర్థమైంది. నాకు పెద్ద వయసుకి గౌరవం ఇచ్చింది. వయసుని బట్టి కూడా గౌరవం ఇవ్వాలమ్మా, వయసుని బట్టి కూడా గౌరవం ఇవ్వాలి. వారి పెద్దవారు లేక వయసులో పెద్ద కదా, అత్త కదా, లేకపోతే మరి తల్లి కదా, లేకపోతే ఏమండి ఆ విధంగా వయసుని బట్టి కూడా మనం తప్పకుండా గౌరవాన్ని ఇవ్వాలి. కాబట్టి వెంటనే కూడా ఏమి చూడండి, వెళ్ళి పరక ఏరుకుంటుందండి. ఏరుకుని వచ్చి నేను అనుకుంటాను, ఏమిటి ఈ బోయాజ్కి ఏం తెలిసింది అంటే అత్తతో చెప్తుంది, అత్తయ్య మీరు అసలు పెద్ద వయసు, మీరు ఏ పని చేయొద్దు, ఇవంతా సత్పెట్టాను కదా, మళ్ళీ వచ్చి నేను చేస్తాను, మీరు ఊరికే కూర్చోండి అంతే, మీరు ఏదో స్తుతించుకోండి అంతే, దేవుణ్ణి ఏదో ప్రార్థించుకోండి అంతే, మీరు ఏ పని చేయొద్దు అత్తయ్య, నేను వెళ్తాను, నేను వెళ్ళి పరకేరుకు వచ్చి నేను చేస్తాను, ఇదంతా నేను చక్క పెడతాను అని వెళ్ళి పరకేరుకుని తొళ్ళగొట్టుకుని అవి తెచ్చి అవి పూర్వతనాలు ఏం చేసేవారని దంచి, మిల్లు ఎక్కడే దంచి అవి తీసి అవి ఉడకబెట్టి అది వండి అత్తకు పెట్టి తన ముందు తిని ఆ విధంగా రోజు వెళ్ళపుచ్చుకుని మళ్ళీ మన్నాడు మళ్ళీ పరక వేయడానికి వెళ్ళి మళ్ళా వచ్చి ఇక్కడ ఈ రీతిగా చూస్తున్నప్పుడు నిజంగా ఇదంతా కూడా సాక్ష్యం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. పొలంలో ఈమె కంటే ముందు వెళ్ళిపోయింది సాక్ష్యం. మనకంటే ముందు మన సాక్ష్యం వెళ్ళిపోతుందండి, తెలుసా? మనకంటే ముందు సాక్ష్యం వెళ్ళిపోతుంది. అది మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ, ఏదైతే అప్పటికి కూడా ఆవిడంట కోళ్ళంట ఏడిపించేద్దంట అనేది కూడా వెళ్ళిపోద్ది. కోళ్ళంట కూతురులా చూసుకుంటుందంట, అది కూడా వెళ్ళిపోద్ది. అత్తగారిని అసలు చూడలేదంట, అది వెళ్ళిపోద్ది.
అత్తగారిని ఎంత భాష వస్తుందంట అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ఏదైనా వెళ్ళిపోతుంది. అవును కదా? ఆ వెళ్ళేది ఏదో ఏమి వెళ్ళాలి? రూతు సాక్ష్యం లాంటివి వెళ్ళాలి. రూతు సాక్ష్యం లాంటి సంపాదించుకోవాలి. కష్టమే, నష్టమే, శ్రమే అయినా సరే. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పటికి ఈ చరిత్ర జరిగి? నిన్న మొన్న ఏమండి? ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు పూర్వం అంటే 1000 సంవత్సరాలు అయిపోయిందండి. 1000 సంవత్సరాలు అయినా సరే ఆమె గురించి పొగుడుకుంటున్నామంటే, ఆమె గురించి నేర్చుకుంటున్నామంటే అది పైగా భక్తులు పెరిగిన ఆమె కాదు, పెళ్ళైన గారు ప్రభు నమ్ముకున్న ఆమె. ఎంత కొద్ది కాలం అయినప్పటికీ కూడా ఎంతగా ఏమండి ప్రజలందరినీ ఆకర్షించేసిందండి. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అలాంటి సాక్ష్యం తెలియని వారు ఒక్కరు లేరండి. అందులో దేవుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బిడ్డను ఉన్నతంగా హెచ్చించి దేవుడు ఆశీర్వదించి, ఇక్కడ బోయాజు కూడా తెలియదు ఆమెను వివాహం చేసుకున్న సంగతే. అర్థమైందా? ఏమంటాడంటే ఇక్కడ, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమి నిడిసి ఇంతకు మునుపు నీవు వెలుగని జనమునందుకు వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. నువ్వేం చేసావు? నీ జన్మభూమి వదిలిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీ వారినందరిని విడిచిపెట్టావు, ఎప్పుడు ఎన్నడూ ఎరగని ప్రజల మధ్యకు వచ్చావు. అయితే నీవు చేసింది దేవుడు చూశాడు, కాబట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు దేవుడు అని చెప్పి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమండి? ఏ బహుమానం అంట? అసంపూర్ణమైనది కాదు, సంపూర్ణమైన బహుమానం నీవు పొందుకుంటావు, దేవుడు నీకు ఇస్తాడు. అవునండి, సంపూర్ణమైన బహుమానం, తరతరాలకి నీవు ఉండిపోయే బహుమానం, తరతరాలకి నిలిసిపోయే ఆ బహుమానాన్ని. అవును, ఏంటి ఈ సంపూర్ణమైన బహుమానం? ఏంటి ఈ సంపూర్ణమైన బహుమానం? తర్వాత కాలం చూస్తే ఆ భూస్వామి ఏమండి, ఆయన ఈమెని వివాహం చేసుకున్నాడు. ఈమెకి దేవుడు కుమారుడు పుట్టాడు. ఏం పేరెట్టారు? అమ్మ? ఒబేదని పేరెట్టారు. ఒబేదని ఆ ఒబేది ఏరండు, ఈ ఒబేది ఒబేదని పేరు పెట్టబడిందండి. ఆ ఒబేది పుట్టలేదు, ఈ ఒబేది పుట్టినప్పుడు ఈ ఒబేది అని పేరు పెట్టారు. నిజంగా ఈమె జీవితం చూస్తే ఎంత అద్భుతమైన రీతిలో తిప్పాడు, ఎంత ఆశీర్వాదకరంగా మోడైన ఆ జీవితాన్ని శిఖరింపచేశాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పెద్దలందరూ కూడా ఈమె వివాహం చేసుకోవడానికి అడ్డు చెప్పలేదు కదా, ప్రోత్సహించి ఆశీర్వదించి దీవించారు. ఎలా దీవించారో చూడండి. 11వ వచనం, 4వ అధ్యాయం. అందు ద్వారం మందు ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. లేయా రాహేలు ద్వారా ఏమండి మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి ఉద్భవించారు. వారి ద్వారాగా ఒక గొప్ప జనాంగం అయ్యారు కదా. అలాంటి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. లేయా వలే, రాహేలు వలే ఇశ్రాయేలు వర్ధిల్లడానికి కారకులైనటి అలాంటి యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఈ స్త్రీకి ఇస్తాడండి అని ప్రజలందరూ దీవించారు. ఆ దేశ పెద్దలందరూ కూడా దీవించారు. ఒక్కడు అభ్యంతరం పెట్టలేదు. నిజంగా చెప్పండి, అభ్యంతరం పెట్టాలి కదా. ఇదేంటయ్యా, నువ్వు ఇంత గొప్పోడు, ఇంత భూస్వామి, 1000 ఎకరాలు నీకు ఉంది పొలము, ఆస్తి, ఇదేంటి నువ్వు కోరుకుంటే ఈ దేశంలో ఎవడైనా సరే గొప్ప వారు వచ్చి నీకు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తారు. ఇదేంటయ్యా, భర్త చనిపోయిందంటే ఆమెను పెళ్లి చేసుకుంటానంట,
పైగా మోయాబు దేశానికి సంబంధించి శపించబడిన దేశానికి సంబంధించిన విగ్రహారాధనలో పుట్టినది ఆమె చేసుకుంటామంటే అయ్యా అని అప్పుడు అడ్డు పెట్టాలి. కానీ ఆమె చేసింది చూసారా, ఆమె సాక్ష్యం చూసారా, ఆకర్షించేసింది. దేశంలో ఉన్నటి ప్రజలందరినీ ఆకర్షించింది ఈమె సాక్ష్యం, పెద్దలందరినీ ఆకర్షించింది సాక్ష్యం, బోయాజును ముందుగానే ఆకర్షించింది సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఈమె సంపాదించుకోగలిగింది. తర్వాత దేవుడు ఆ బోయాజు రూతులకు కుమారునిచ్చాడు, ఓబేదు. ఈ ఓబేదుని బట్టి ఈ రూతమ్మ గారు ఎంత సంతోషం అయిపోయిందో, తన బిడ్డల ద్వారా ఏ సంతోషం, ఏనాడు సంతోషం లేదు. కానీ ఇక్కడ తనకు ఒక మరణ పుట్టాడు. ఏమండి, ఎంతగానో ఆమె అగ్గును పడుకు పెట్టుకుని ఎంతగానో ఆమెతో ఆ బిడ్డతో ముద్దులాడి ఎంతగా గారాభంగా పెంచి ఉంటుంది. ఓకే, ఇంకో మాట ఏంటంటే ఓబేదు కుమారుడు ఎవరు? యెషయా. యెషయా కుమారుడు ఎవరు? ఇంకా ఉన్నారనుకోండి, దావీదు. ఇప్పుడు దావీదుకి ఏమవుతాడు ఈయన? అన్నయ్య, తాతయ్య కదా, నాకు అన్నయ్య నేర్పండి. తాతయ్య అవుతాడు. ఇప్పుడు ఓబేదుకి మనవడు అండి దావీదు మహారాజు. దావీదు వంశంలోంచి ఎవరు వచ్చారు? అబ్రాహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు ప్రభు అని రాయబడింది మత్తయి సువార్తలో. ఏమండి, సంపూర్ణమైన బహుమతి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ గర్భంలోంచి వస్తాడన్నట్లుగా ఆ రోజున ఆశీర్వదించే సంపూర్ణమైన, అసంపూర్ణమైన కాదు, సంపూర్ణమైన బహుమానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? రూతమ్మకి ఇచ్చాడండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకునంటే ఆమెను తెచ్చుకోలేదు, కానీ ఆమె దయ చూపించిందంట. తన కట్టుకున్నట్టు భర్త ఎడల దయ చూపించిందంట, అత్త ఎడల దయ చూపించిందంట. దేవుడు ఆమె ఎడల దయ చూపించాడు. అది మామూలు దయ కాదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, దేవుని దయ, దేవుని దయందును మనుషుల దయందును యేసు ప్రభు వారు ఏమయ్యారు? వర్ధిల్లారు. మరొక ఆయన కూడా వర్ధిల్లాడు. ఎవరైనా? సమూయేలు. సేమ్ అదే మాట రాయబడింది కదా, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బట్టి చూస్తే మనము దయ చూపించే వారిగా, దయగలిగిన వారిగా మనం ఉండాలి కడవరి దినాల్లో. అవునండి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలని రాయబడింది కదా. అవునండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుకుని 2 మాటలు చెప్పుకుని ముగించుకోవచ్చండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దేవునికి స్తోత్రం. దేవుని కోపం అంటే ఎంతసేపు ఉంటుందంట? నిమిషం అంట. నిమిషం మాత్రమేనండి ఆయన కోపం. మనం ఆయన బాధ పెట్టినప్పుడు, ఆయన నిస్కరించినప్పుడు, ఆయన ఆయాసపరిచినప్పుడు, ఆయన కోపడినా కానీ కోపం ఎప్పుడు ఉంచుకోడండి. ఉంచుకుంటే మనం ఉంటాం. ఒక్క నిమిషం మాత్రమే, ఒక సొరకేసో, ఒక గద్దించో, బుద్ధి చెప్పో, ఒక్క నిమిషం మాత్రమే ఉండి ఉంచుకుంటాడండి. కానీ దయ మాత్రం చూపిస్తూ వస్తే ఎంతకాలం ఉండదే? నీ బ్రతుకాలం అంతా కూడా ఆయన దయ చూపించేవాడుగా ఉన్నాడు. మనము దయగలిగిన వారిగా ఉన్నప్పుడు నీ బ్రతుకు కాలం అంతా కూడా ఆయన దయ నీ మీద ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన కోపం నిమిషం మాత్రమే. అయినప్పటికీ కూడా ఆ నిమిషం కూడా తట్టుకోలేదు తెలుసండి ఆయన కోపం. కనుక ఆ నిమిషం కోపం కూడా మన మీద రాకున్నట్లుగా చూసుకోవాలి. ఏమండి, ఆయనని మెచ్చాలండి, ఆయనని మెచ్చుకోవాలి, ఆయనని కోరుకోవాలి. అవునండి, నీ పట్ల ఆయన అర్థమైందండి, మరి సంతోషించేవాడుగా ఉండాలి. మనల్ని బట్టి ఆయన సంతోషించినప్పుడు ఆయన మన జీవితాల్లో ఆయన ప్రవేశించి కార్యం చేస్తాడు. ఆయన మనం పట్టించుకుంటాడు, లేదా పట్టించుకోడంతే. కాబట్టి ఆ విధంగా మనము ప్రతి ఒక్క సమయంలో, సందర్భంలో కూడా మనం ఆయన దయకు పాత్రులుగా ఉండాలి. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం
తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఆయన దయకు మనం పాత్రులుగా ఉండాలని ప్రభు వాక్యం చెప్తుంది. అంతేకాదు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథము తీసుకుందాం. 2వ అధ్యాయం 17వ వచనం, 17వ వచనం చదవండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి, దేవునికి స్తోత్రం. ఆమె ఏమండి రాజకిరీటం ఏం చేశాడంట? ఆమె తల మీద ఉంచాడంట. వస్తీకి బదులుగా రాణిగా నియమించాడంట రాజు. ఇది మనకు తెలిసిందే కదా. వస్తీకి రాజు మాట్లాడి ఎక్కడం వల్ల, లోబడపడటం వల్ల ఆమెను తొలగించాలని అధికారులందరూ పట్టుబట్టారు. ఆ కారణం చేత అనేక మంది కన్యకలందరినీ కూడా తీసుకొచ్చి రాజుపాటు సంవత్సరం పాటు వాళ్ళు ఉంచి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి, తర్వాత రాజుగారి దగ్గరికి మరి ఆహ్వానించబడినప్పుడు వెళ్ళినప్పుడు అందరినీ కూడా తోసేశాడు రాజుగారు. ఎవరిని కూడా ఆయన దండం సాపలేదు, ఎవరో కిరీటానికి అరుగులు కాలేదు. కానీ ఎస్తేరు చూడగానే రాయబడుతున్న మాట ఏంటండి, స్త్రీలు అందరికంటే రాయబడుతుందండి, కన్యక అందరికంటే రాయబడుతుందండి. అందరికంటే ఈమె ఏం పొందుకుంది? దయా దాక్షిణ్యములు పొందుకుంది. కారణం ఏంటి తెలుసా? చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంది ఎస్తేరు మొర్దెకైకి పినతండ్రి కూతురు. అంటే ఏమవుతుంది? చెల్లి అవుతుంది. కానీ వయసు చాలా తేడా. పినతండ్రి కూతురు కాబట్టి ఈమె చాలా చిన్న వయసు అనమాట. తన యొక్క బిడ్డ వయసు లాంటిది అవి కావచ్చు. వెంటనే ఈమెని ఏమంటే దిక్కులేనమైపోయింది తల్లిదండ్రులు లేనప్పుడు. వెంటనే ఈయన చేర తీసుకున్నాడు. అన్న కూతురులాగా చేర తీసుకుని తన బిడ్డగా ఆమెను పెంచుతూ వచ్చాడు. కానీ ఆ పరాయి దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. లేక అక్కడ ఈయన వాచ్మెన్ కింద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర పెరుగుతూ ఉంది. కానీ ఈ మొర్దెకై ఏ విధంగా పెంచాడో ఆ విధంగా పెంచబడింది. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మొర్దెకైకి తిరిగి మాట్లాడే సందర్భాలు లేవు. మొర్దెకైని ఎదిరించిన సందర్భాలు లేవు. పిల్లలు బాగా వినాలి ఈ విషయాన్ని. ఈమె మొర్దెకైకి వచ్చిన కాడి నుంచి కూడా ఆ మొర్దెకై దగ్గర పెంచబడుతూ ఉండగా ప్రతి విషయంలో కూడా విధేయతే కలిగినట్టుగా ఉంది. ఇప్పుడు రాజుగారి దగ్గర నుంచి వార్త వచ్చింది, కన్యకలందరినీ కూడా కోటలోకి తీసుకురామంటున్నారు. రాజుగారు ఇష్టపడినట్టు ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడని. అప్పుడు మొర్దెకై అన్నాడు, అమ్మా మరి నేను చెప్పినట్లుగా నీవు కూడా వెళ్ళమ్మా కోటలోకి, కానీ నీ వంశం ఏంటో చెప్పొద్దు, నీ జాతి ఏంటో చెప్పొద్దు, నీకు తల్లిదండ్రులు ఏమయ్యారో చెప్పొద్దు, నిన్ను గురించి ఏది చెప్పొద్దు, ఎవరు అడిగినా కానీ ఏం చెప్పొద్దు అని మొర్దెకై చెప్పి పంపించాడు. అంతే, ఆ మాట కట్టుబడిపోయి ఏది చెప్పలేదండి, ఎవరికి ఏది పంచుకోలేదండి. పిల్లారా, ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడుతుంది. అక్కడ మరి ఏగై నిర్ణయించినట్టు ప్రకారంగా ఆమె సిద్ధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేని బిడ్డలారా, మరి పిల్లలు మరి తల్లిదండ్రుల మాటకి ఎంతగా విధేయత చూపిస్తున్నారు, పెద్దలైన వారి మాటకి ఎంతగా లోబడుతున్నారు. అదేనండి నీకు పునాది. రాబోయే తరంలో దేవుడిని బహుగా దీవిస్తాడు, నీ పట్ల దయ కలిగి ఉంటాడు. అటువంటి దయ కలిగి ఉండాలంటే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. నా ఇష్టం, నేను ఎన్నో, నీ మాట వినవలసింది ఏంటి? ఈ రోజుల్లో ఇది బాగా మరి విపరీతం అయిపోయింది. దీన్ని బట్టి
వారికి ఎంతగానో నష్టాన్ని కలుగుతుంది. తర్వాత దేవుని ఆశీర్వాదం, దేవుని దయకు పాత్రలు కాలేదు. కాబట్టి పిల్లలారా, మీరు యవనస్తులైనప్పటికీ కూడా తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. పెద్దలైన వాడికి, అంటే అమ్మమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి మాటలు విధించుకోండి. వాళ్ళంతా కూడా ఏం చేస్తారో తెలుసా? మీ మేలుకోరు వాళ్ళు. దేవుడి తర్వాత మేలుకోరు వాళ్ళు ఎవరంటే వాళ్ళే. కానీ వాళ్ళ మాట కఠినంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొంచెం గద్దిస్తూ ఉంటారు. మరి అల్లరి చేసినా లేక సరిగ్గా చదువుకోకపోయినా అది నీకు బాధ కలగవచ్చు, కానీ అది నీకు మేలు కలిగ చేస్తాయి. ఏదైనా సరే ఏదైతే చెప్తారో ఆ మాటకు లోబడి ఉండంతే. అలా ఎప్పుడైతే ఉంటారో ఆ బిడ్డలను పట్ల దేవుడి దయ ఉంటుందండి. ఇదిగో ఈ ఎస్తేరు అందుకు నిదర్శనంగా ఉందండి. ఎక్కడ మాట మెదపలేదండి. అలా కాదు, ఇలా కుదరదు, నేను అలాగెత్తి తినాలి, ఎలాగెత్తి చేయాలి అనేక సార్లు సవరించి ఉంటాడు. ఒకసారి రాజుకోటలోకి వెళ్ళింది, రాణి అయ్యింది. తర్వాత రాజుకోటలో తిరబడింది. యూదులకు భయంకరంగా శ్రమ వచ్చింది. ఆమెకు తెలియదు. ఆమెకు తెలియపడతారని చెప్పి కోటలోకి వెళ్ళాడు. ఆమె చూసింది, అంటే కోపడుతుంది. రాజు వస్త్రాలు లేకుండా అయ్యయ్యో మా నాన్నగారు ఇలాగ వచ్చేసారు, రాకూడదు, ఇవి రాజవస్త్రాలు వేసుకుని రమ్మను అని రాజవస్త్రాలు పంపించి తిరస్కరించారు. సున్నితంగా తిరస్కరించి, ఇదిగో యూదులకు ప్రమాదంలో ఉన్నారు, నువ్వు నాకెందుకు అనుకుంటే యూదులకు సహాయం మాడవలసి వస్తుంది, నీకు నీ తండ్రి ఇంటి వారికి నాశనం కలుగుతుంది అని హెచ్చరించినాడండి. చిన్న బిడ్డ ఉన్నప్పుడు ఏ విధంగా హెచ్చరిస్తే లోబడిందో, రాణి అయినప్పటికీ కూడా అదే లోబడుతూ కలిగిందండి. స్థితి మారినా కానీ ఆమె జీవితం మారలేదు. పిల్లరా, చక్కగా అదే విధేయత, అదే క్రమం, అదే మనసును ఆమె కలిగి ఉందండి. నిజం చెప్పాలంటే ఎవరక్కడ ఆయన్ని తీసుకొని దొండపడని పాడేస్తారండి. ఆమె చరిత్ర కూడా క్లోజ్ అయిపోతుంది అంతతో. ఎంత నిమిత్తమేమేమో నువ్వు రాజకోటలోకి వచ్చావు, ఏదో రాణిగా ఎవరో లేరని తీసుకెళ్ళదు దేవుడు. ఈ సమయంలో నువ్వు ఆదుకుంటావని దేవుడు అక్కడ పెట్టి ఉంటాడు. అవునండి, మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు మన పరిస్థితి ఆస్వాదించినప్పుడు మన దేవుడిని మర్చిపోకూడదండి. ఆ స్థితిని బట్టి నువ్వు దేవుడిని మహిమపరచవలసింది ఉందేమో, నీ అవసరం ఉందేమో, నీ పని ఉందేమో, నీవు ఆ విధంగా ఆలోచన చేసి నేనేం చేయగలను, అది మనం చేయటానికి మనం సిద్ధపడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఏమండి, మరి మనం మౌనం ఉండకూడదండి. దేవుడు చూస్తాడు. ఈమె ప్రాణం తెగించింది, ఉపవాసంలోకి వెళ్ళిపోయింది. ఆ హెచ్చరిక విని ఏమండి, రాజుకు వ్యతిరేకమైనప్పటికీ కూడా నేను నశించిపోతే నా ప్రజలతో పాటు నేను నశించిపోతాను, లేదా నాతో పాటు నా ప్రజలు రక్షించుకుంటాను. నా ప్రజలు నేను పోగొట్టుకుంటే నేను ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అని తెగించి రాజుకోటలోకి వెళ్ళిందండి. 5వ అధ్యాయం 2వ వచనంలో, రాణి అని ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండగా రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టిను. దేవునికి స్తోత్రం. ఏ పుట్టిందమ్మా? దయ పుట్టింది. అవునండి, ఇశ్రాయేలు ప్రజల మీద గొప్ప ప్రమాదం పొంచుకుంది. ఇంకా కొద్ది రోజుల్లో వాళ్ళని చంపేస్తారండి. అయ్యో, వాళ్ళు సరిపడానికి వీల్లేదని వారి విషయమై కన్నీరు కార్చింది, ఏడ్చింది. 3 రోజులు ఉపవాసం ఉందామే, అన్నపానాలు మానేసిందండి. రాణి అయినా సరే ఆ యోధం తీసింది, ఆ వస్త్రం తీసేసింది, గోరు పట్ట కట్టుకుని ప్రార్థన చేసింది. ప్రియులారా, తన జనాంగాన్ని రక్షించడం కారకురాలైంది. కానీ వస్తికి రమ్మంటే రాకపోవటం ఎంత నేరమో, రమ్మని పిలవకుండా వెళ్ళటం కూడా ఎస్తేరుతో అదే నేరం. కానీ వస్తికి ఏమో తొలగించబడింది. ఇప్పుడు రాణి ఎస్తేరు వెళ్ళినప్పుడు దయగా పుట్టిందంట. రాజు తన చేతి నుండి బంగారు దండమును ఎస్తేరు శాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండ కొన పుట్టాను. రాజు, రాణి అని ఎస్తేరు నీకేం కావాలి? ఆ రాజ్యంలో సగం మట్టుకు రాసిచ్చేయమంటావా? అంత అడుగుతున్నాడండి. ఏమండి, ఆయన మాట్లాడుతుంటే చుట్టూ వాళ్ళందరూ కూడా మౌనం అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఆ మెడ దయ కలిగిన వారిగా ఉన్నారు. చూసారండి, దయ కలిగిన వారికి
దయగలిగిన వారిగా ఉంటాడు ఆయన. కాబట్టి మనము కూడా ఆ విధంగా నశించిపోతున్నట్టు వారి వేళలో మనం దయగలిగిన వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. మనం రక్షించబడ్డా మంచిది. మరి నీ ఇంట్లో ఎంతమంది రక్షణ లేదు? నీ ఇంటి ముందు ఉన్నవారు, నీ ఇంటి పక్కన ఉన్నవారు, నీ ఇరుగుపడి ఉన్నవారు, మన మట్టికి బాగున్నాం అంతేని సరిపోద్దా? కానీ నీ ఇంట్లో ఎంతమంది రక్షణ లేదు? నీ పిల్లల రక్షణ ఉందా? నీ కుమారుల రక్షణ ఉందా? నీ కుమార్తెల రక్షణ ఉందా? నీ కొడుకులకు రక్షణ ఉందా? నీ కోడలకు రక్షణ ఉందా? నీ అల్లులకు రక్షణ ఉందా? ఆ విషయమే అనుశక్తి ఉందా? బాధ ఉందా? ఆ విషయమే కన్నీరు కాల్చాలి, ఉపవాసం ఉండాలి. ఎప్పుడైనా మొక్కాలేసి ఉపవాసం ఉన్నావా? ప్రభు నిన్ను లెక్కడుతాడు ఆ రోజున. ఆ రోజు సోదమ మోగరా వాళ్ళ గతి కంటే మన గతి చాలా ప్రమాదకరంగా ఉంటుంది అన్నాడు. ఎందుకంటే నీకు తెలుసు ఆ రక్షణ అనుభవం, నీకు తెలుసు ఆ రక్షణ అనుభవాన్ని మనం అనుభవిస్తున్నాం. మరి వారి విషయంలో ప్రార్థన చేయందా? ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా, ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే ఒకడు ప్రభు నమ్ముకున్నాడు, చాలా భక్తులు సాగుతూ ఉన్నాడు. మరొక ఆయన ప్రభు తెలియదు, అన్యుడిగా ఉన్నాడు. ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు, ఇద్దరు చాలా మంచివాళ్ళు కూడా, మంచిగా వారు సాహసం చేస్తున్నారు. ఒక రోజు వచ్చింది, ఈయన చనిపోయాడు, ఫ్రెండ్ చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన చనిపోయాడు, ఈయన పరలోకం వెళ్ళాడు. చనిపోయిన ఆయన నరకంలో నుండి ఆ బాధపడుతూ ఆ వేదంతో ఉన్నాడని చూసి, ఎంత మోసం చేసావునా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడై ఉండి ఒక్కనాడైనా నా కొరకు నువ్వు స్వార్థ చెప్పావా, ప్రార్థించావా, కన్నీరు కార్చావా, నన్ను హెచ్చరించావా, నాకు గద్దించావా, నాకు బుద్ధి చెప్పావా? లేదు సహోదరుడా. అంటే నువ్వు బాధపడతావని, నేను బాధపడతానని నువ్వు చెప్పలేదు. ఇప్పుడు ఈ పైకి వేదన కంటే ఎక్కువ కాదు కదా అది. నువ్వు హెచ్చరించవలసింది, నన్ను గద్దించవలసింది. ఒకవేళ నేను పక్కన పెట్టుంటే ఒక రోజు నన్ను ప్రభు రక్షించుడేమో. నువ్వు లోక సంబంధంగా మాట్లాడావు, లోక సంబంధ బాగోగులుగానే మాట్లాడావు, కానీ ఎక్కడ నీకు శివ గుర్తట్లేదే. ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తాడో? ఎంత మోసం చేశావు. స్నేహితుడు అయ్యుండి, ప్రాణ స్నేహితుడు అయ్యుండి నన్ను ఎంత మోసపరిచావు. సువార్త ప్రకటించకుండా, నా కొరకు కనీసం ప్రార్థన చేయకుండా, ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండకుండా, మనం ఏమనుకుంటామంటే వాళ్ళు రక్షించబడతారులే, దేవుడు చూసుకుంటారులే. దేవుడు లెక్క అడుగుతాడు, డొక్క శీల్చేస్తాడు. ఒక రోజు లెక్కల్లో తేడా వస్తుంది కూడా. మనం వారి విషయంలో కన్నీరు కార్చాలి, వారి విషయంలో ప్రార్థన చేయాలి, వారి విషయంలో మనం దుఃఖించాలి. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది బాగా, నేను చాలా సందర్భాలు కూడా చెప్పాను. ప్రకాశ్ గారు ఆ వాక్యం చెప్పినప్పుడు, ఆ రక్షణ గురించి సబ్జెక్ట్ వేరే అనుకోండి చెప్పినప్పుడు, నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, జానకి గారు, సిస్టర్ గారు జానకి, వారి అమ్మాయి వాళ్ళ అల్లుడు ఆమె జ్ఞాపకం వచ్చారంట. తెల్లగట్లెళ్ళి గొప్పంగాడు కూర్చుని ఏడుస్తున్నట్టండి, దేవుడికి ప్రార్థన చేస్తూ. వాళ్ళు ఉలుక్కుబడి ఏంటి వినపడుతుంది, ఏడు వినపడుతుందో లేక మూగి వినపడుతుందో, తలుపు తీర్థంలోకి ఇక్కడ ఏమైంది, వాళ్ళు అల్లిపోయినట్టు ఏమైపోయిందని. కానీ ఈ రోజున వాళ్ళిద్దరూ కూడా రక్షించబడి, ఆ సంవత్సరమే జనవరి 1కి ఆ మీటింగ్లో అయిన సంవత్సరమే జనవరి 1 కనుక్కున్నాను, వాళ్ళు బాప్తిస్మం వచ్చేసారండి. వాళ్ళు ఏంటి అని అడిగితే, మీరు నశించిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఆ దృశ్యాన్ని నేను విన్నాను, అది గమనిస్తే నేను తట్టుకోలేకపోయాను. ఆ రోజున నన్ను మీరు ప్రశ్నిస్తే నేనేం చెప్తాను? మీరు భౌతికంగా బాగానే ఉన్నారు, మీకు ఏ లోటుపాటు లేదు, మంచిదే. కానీ మీకు రక్షణ లేకపోతే నరకం తప్పించేది ఏదీ లేదు ఈ లోకంలో. డబ్బు రక్షించదు, ఎండి బంగారం రక్షించము అని ఆమె చెప్పినప్పుడు వెంటనే ఆ మళ్ళీ వారం, ఆ తర్వాత వారం మొత్తం మీద చర్చకు రాగలిగారు. అలా వస్తూ ఉండగా ఆ సంవత్సరం చివరిలో బాప్తిస్మం పొందారు. అదే కనుక మిమ్మల్ని దర్శించుంటే మరి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు రక్షించబడుదురేమో. కానీ ఇప్పుడైనా నీ కొడుకులు రక్షించబడకపోతే ఉపవాసం ప్రార్థన చేయి, కన్నీరుగా చేయొచ్చు. నీ కోడలు రక్షించబడకపోతే ప్రార్థన చేయి.
నీ కుమార్తెలు రక్షించబడితే ప్రార్థన చేయి. నీ అల్లుడు రక్షించబడకపోతే నువ్వు నిద్రపోవద్దు. నువ్వు నిద్రపోయే సోమరవాడు మనం. వాళ్ళ విషయం కన్నీరు కాచావా? లెక్క ఉందా దేవుడి దగ్గర? నీవు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. రాయి పక్కకు తొలగించాడు అన్నాడు యేసయ్య. రాయి పక్కకు తొలగించిన తర్వాత చనిపోయేవాడితో మాట్లాడాడు. లాజరు బయటకు రా అన్నాడు. వచ్చాడు. రాయి పక్కకు తొలగించినప్పుడు వాడు ఈ మాట అనుంటే, ప్రభువా నువ్వే పక్క వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్దు కదా, అది కూడా నువ్వు మాట చెప్తే వెళ్ళిపోద్దు కాబట్టి ఓ మాట చెప్పాయి. చచ్చిపోయిన వాడు బతికించినట్టు ఆయన రాయి పక్కన పడి వెళ్తాం మనలో తోయమన్నాడు. అంటే ఇక్కడ ఆ విషయం గమనించాడు. నీవు చేసింది నువ్వు చేస్తే ఆయన చేసిన చేస్తాడు. అంటే నువ్వు చేసింది నువ్వు చేయకపోతే ఆయన ఏం చేయడు? ఆయన నీ మీద నేరం మోపుతాడు. నీవు చేయలేదు ఆయన చేస్తాడు. నీకు శాత కాదు ఆయన చేస్తాడు. మనకు శాత కాదు ఒక ఆత్మ రక్షించడం, స్వార్థ చెప్పడం మనకు శాత కాదు. చెప్తే రక్షణను ఆయన బాధ్యత. అవును ప్రియ దేని పెట్టారు. ఇది ఈ విధంగా ఆ స్నేహితుల సంభాషణ తెలుసా? కళ వచ్చిందంట. ఎవరికే? రక్షించబడ్డానికి ఆయనకి కళ వచ్చిందంట. అయ్యి బాబు నిజంగానే ఇది నిజమైతే నేను ఏమైపోదు, అక్కడ మనశ్శాంతిగా ఉందినా పరలోక రాజ్యంలో అని పొద్దునేళ్ళి, ఒరే బాబు సహోదరుడా స్నేహితుడా నువ్వు నరకానికి పోతావు బాబు, నేను చూశానురా నువ్వు నరకలో పడుతున్నావు, అక్కడ నేను ప్రశ్నిస్తాను చెప్పలేదని, ఇదిగో పరలోక రాజ్యం ఉందిరా బాబు, యేసుప్రభు ప్రాపక్షం చెప్తాను చెప్పి గొళ్ళు వేసుకొని చెప్తుంటుంటే, ఒరే ఇంతకాలం ఎందుకు చెప్పలేదురా, నువ్వు చెప్పుడు ఎప్పుడో, నువ్వు రమ్మంటావేమో నువ్వు చూస్తున్నావు చాలా వారాలు, చర్చికి నేను వెళ్తున్నాను రమ్మని నువ్వు ఎప్పుడు అంటలేదు. మరి చర్చికి వెళ్ళిపోతున్న టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను తప్ప రమ్మంటే వద్దని చూస్తున్నాను నేను ఇప్పుడు చూడమని అంటాడు. వెంటనే చర్చికి రావడమే కాదు రక్షించబడ్డాడు. ఆ దర్శనంలో ప్రభు చూపించకపోతే పరిస్థితి అయితే ఏమవుతును? అదే కదా. అవునండి, అదే ఆ వాక్ ప్రత్యక్షత. ఈ వాక్ ప్రత్యక్షత ఒకవేళ దేవుడికి ఇస్తున్నాడేమో. భౌతికంగా బాగున్నారు కాదు, బాగుపడే పడదు వాళ్ళు, కానీ రక్షించబడ్డారు. అది ప్రాముఖ్యమైనది. రక్షణలోకి నడిపించబడాలి. వారి విషయంలో కన్నీరు ఖర్చు, ఉపవాసం ఉండవు, ప్రార్థన చేయి. చేద్దామా? వారి గురించి ప్రార్థన చేద్దాం. అవునండి, మనం ఇలాగే ఉంటే వాళ్ళు అలాగే నరకానికి పోతారు. రేపు పొద్దున్న పరలోకి వెళ్ళిన తర్వాత ఏడవలసి వస్తుంది. ఇక్కడ ఏడితే అక్కడ సంతోషంగా మనం ఆనందిస్తాం, వాళ్ళు కూడా రక్షించుకుంటాం. ప్రియులారా, ఒక వేశ్య ఊరిని రక్షించింది, ఒక వేశ్య తన కుటుంబాన్ని రక్షించింది. పరిశుద్ధ గ్రంథంలో అందులో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీకంటే ముందు సొక్కర్లోను వేశ్యలు పరలోక రాజ్యంలో ఉంటారట. యేసు చెప్పిన మాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. సబ్జెక్ట్ ఉంది కానీ ఈ ఒక్క మాట చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒక్క మాట చదువుతామండి. 9వ వచనం. మీ హృదయం వ్యాకులపడుడి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖములకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. ఇక్కడ 9వ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు దుఃఖాన్ని చూడండి, ఏడవండి, యాకులు పడండి. వారి గురించి మనం కన్నీరు కార్చాలి, ఏడవాలి, ప్రార్థన చేయాలి. మన ప్రభు నమ్ముకున్న మంచిదండి, రక్షణ పొందడం మంచిది. కానీ మనతో పాటు మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులందరూ కూడా పరలోక రాజ్యం చేయాలి. చుట్టూ నశించిపోతుందండి. వాళ్ళందరూ చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? వారి విషయం అయ్యో ఎవరు వెళ్ళకపోతే మనకేం చేస్తాడు, లోకం దారం కడతామండి అన్నట్టుగా ఉంటున్నామా? వారి దయ కలిగి ఉండాలి, వారి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అయ్యో వాళ్ళ రక్షణ లేదే, అయ్యో ఎంత భయంకరంగా, అయ్యో వారు ఉన్నారు, అయ్యో నశించిపోతారే. వారి విషయంలో మనం ప్రేమ కలిగిన వారిగా, ప్రేమ ద్వారా కలిగే ఆ దయను కలిగిన వారిగా ఉందాం. ఎన్ని సంవత్సరాలు అయిందండి మన ప్రభులో సాగుతున్నాం? ఎందుకు రక్షణ లేదండి ఈ కుటుంబంలో? అంటే నీలో లోపం. అది ఎందుకు చెప్తాను? వాక్యానుసారం చెప్తున్నాను. నీ కుటుంబంలో ఇంకెవరైనా రక్షణ లేకుండా ఉన్నారు అంటే, నా కుటుంబంలో ఎవరైనా ఉన్నారు అంటే నా లోపం, నీ లోపమని ఈ రోజున ఖచ్చితంగా ఒప్పుకొని తెరవచ్చిందే.
ఒక మాట చెప్తాను దానికి, ఒక మాట చెప్తలేదు మీరు. అపోస్తలుల కార్యములు 16:30, అపోస్తలుల కార్యాలు 16:30 త్వరగా. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను నేను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి, అతని ఇంటి వారి ఇంటనున్న వారికి అందరికీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియరా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారండి. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, రక్షణ పొంది ఏం చేయాలంటే నువ్వు విశ్వాసం ఉంచు. విశ్వాసంలో లోపం లేకుండా నువ్వు రక్షించబడతావు, నీ ఇంటోళ్ళు రక్షించబడతావు. అంటే నిన్ను బట్టి నీ ఇంటి వారి మీద చూస్తున్నాడు ఆయన, నీతో పాటు నీ కుటుంబ రక్షణ పడాలని చూస్తున్నాడు. మనం అనుకుంటున్నట్టే ఈ లోకంలో బాగుంటే సరిపోద్ది, ఈ లోకంలో స్థితిగతులు బాగుంటే సరిపోద్ది, ఈ లోకంలో వాళ్ళకి బిడ్డలు కావాలి, ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి ప్రార్థన చేస్తున్నారు. కానీ మరి అవన్నీ కూడా ప్రార్థన చేయబడి వచ్చేది ఎలాగో వస్తుంది. కానీ రక్షణ గురించి ఏది అసలు ఆ భారం ఏది మనలో? కాబట్టి ప్రియులారా, అయితే వాళ్ళ మీద పై లోక ప్రేమ ఉంది, కానీ దేవుని ప్రేమ వారి మీద చూపించట్లేదు. వారికి బిడ్డలైనా కావచ్చు, మనలోనే కావచ్చు, లేవంటే నీ అక్క తమ్ములు అన్న తమ్ములు అక్క చెల్లు కావచ్చు. నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ నీలో ఉంటే వారి మీద ఆ ప్రేమ చూపించగలిగితే దయ అనేది నీకు వస్తుందండి. దయ కలిగినప్పుడు ఆ నరకానికి శిక్ష వెళ్ళిపోకుండా, ఆ నరకంలోకి పోకుండా ఆ పరలోకానికి వెళ్ళి ఆ మార్గం నీ దగ్గర ఉంది, ఆ సువార్త నీ దగ్గర ఉంది. కనుక వారి విషయమై ప్రార్థన చేయాలి. వారితో మాట్లాడినప్పుడల్లా ఈ మాట చెప్పాలి, వారితో మాట్లాడినప్పుడల్లా ఈ మాట చెప్పాలి. వాళ్ళకి ఒకవేళ అపార్థం చేసుకుని సరే, వారు ఒకవేళ మనల్ని ఏమండి మరి ఏ విధంగా కూడా మనల్ని దూరం పెట్టినప్పటికీ కూడా పర్లేదండి. ఏమండి మన మధ్య ఇంకా ఆ రిలేషన్షిప్ కొంచెం కట్టైనా పర్లేదండి, ఖచ్చితంగా చెప్పండి. నువ్వు నరకానికి పోతారండి, మీరు ప్రార్థన చేసుకోండి, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళండి, హెచ్చరించండి. అలా హెచ్చరించి చూడండి, ఎప్పుడో రక్షించబడుతున్నట్టు వాళ్ళు. రక్షణ పొందబడిన కారణం మీరే, మనమే, నేనే అన్నట్టుగా మనం భావించి మనం వారందరూ ఎడలా నశించిపోతున్న వారు దయ కలిగి ఉందాం, దయ కలిగి ఉందాం. ఒక్క ఆత్మ కోసం ప్రభు యేసుక్రీస్తు ఎంత దూరం ప్రయాణం చేశాడండి, ఎంత దూరం ప్రయాణం చేశాడండి ఒక్క ఆత్మ కోసం. ప్రభునందు పిల్లరా, అలాగే మనం కూడా వారి ఎడల దయ కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే తప్పకుండా ప్రార్థన చేద్దాం, ప్రయాసపడతాం. దేవుడు అట్టి రీతిగా మన వారిని అందరినీ కూడా దేవుడు రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో వచ్చండి, కళ్ళు పోయండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసంగా ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధులైన మా తండ్రి, మా పరలోక ప్రభు యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన మంది మీతో ఆశల మధ్య వచ్చి మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తావని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, నీవెంత దయగలవాడవో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేము ఏ విధంగా ఉండాలో మీరు మాతో మాట్లాడారు. అయ్యా, మేము దయ చూపించే వారికి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అయ్యా, రూతును మా ముందు పెట్టారు ప్రభువా. రూతు అత్త ఎడల దయ కలిగి ఉంది కనుక, తన భర్త ఎడల కూడా దయ కలిగి ఉంది కనుక ఆమె పట్ల మీరు దయ చూపించారు. ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశారు ప్రభువా. మేము కూడా దయ కలిగి ఉండాలని, ఒకరిలో ఒకరు దయ కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఆ ప్రేమ ఈ లోక సంబంధమైనది ఉండాలి, అయితే నాయన మరి పరలోక సంబంధం అనేటువంటి ఆ ప్రేమ కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని హెచ్చరించారు.
అయ్యా మీరు ఇచ్చిన హెచ్చరికలు మా హృదయంలో మేము భద్రపరుచుకుని మేము ప్రభా రక్షణ లేని మా కుటుంబంలో వారి పట్ల ఏ విధంగా దయ కలిగి ఉండాలో, ఏ విధంగా వారిని మేము రక్షించుకోగలమో మీరు మా ముందుంచారు ప్రభా. ఇంకా మా కుటుంబాల్లో రక్షణ లేని వారు ఉన్నారు అయ్యా, వారి కొరకు మేము ఏ విధంగా చింతించాలో, ఏ విధంగా దుఃఖపడాలో మా ముందుంచారు నాయన. మేమైతే నాయన వారు ఆర్థికంగా వారు ఏదో దాన్ని బట్టి వారి స్థితులను బట్టి ఇంతవరకు నాయన దుఃఖిస్తూ వచ్చాం. కానీ అది కాదు, వారి రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో మా ముందుంచారు నాయన. వారి రక్షణ లేకపోతే ఒకరోజు ఏ విధంగా నరకంలోకి వెళ్ళిపోతారో, ఎలాంటి భయంకర పరిస్థితి ఉంటుందో ఒకరోజు మీరు మమ్మల్ని లెక్కడిగినప్పుడు మేము ఏ విధంగా దోషులు అవుతాం మా ముందుంచారు నాయన. మమ్మల్ని ప్రేమించి ఈరోజు నాయన మా కొరకు మీరు మాట్లాడారు తండ్రి, నా కొరకు మీరు మాట్లాడారు. మీరు మా ముందుంచిన ప్రతి మాటను మా హృదయంలో మేము భద్రపరుచుకుని ఇంకా మా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా, వారి కొరకు మేము కన్నీరు విడిచి ప్రార్థిస్తూ వారి పట్ల మేము దయ కలిగి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, మీ సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా మేము ఉండినట్లుగా మమ్మల్ని బలపరచండి తండ్రి. మా కుటుంబాలు సంపూర్ణంగా రక్షింపబడాలి, మా స్నేహితులు రక్షింపబడాలి, మాకు కావలసిన వారందరూ రక్షణలో కావాలి. ఆ విధంగా నాయన మేము వారి కొరకు ప్రార్థిస్తూ దయ కలిగి ఉంటూ తండ్రి, వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థిస్తూ నాయన మీ సన్నిధిలో ఒక రోజున ప్రభా మేము నిర్దోషులుగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచడం. అలా చేయకపోతే ఒక రోజున మేము దోషులు అవుతామని మా ముందుంచారు నాయన. మీరు మా ముందుంచిన ప్రతి మాటను మా హృదయంలో మేము భద్రపరుచుకుని ఆ ప్రకారంగా అందరిలా దయ కలిగి ఉంటూ నాయన, ప్రేమ కలిగి ఉంటూ మీలో ముందుకు సాగే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని, వినవాక్యం అందరి దేవాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నంత. అలాగే మా ముందున్నటువంటి బల కార్యక్రమంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. పరిశుద్ధంగా మీ బలలో చేపెట్టే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఈ పరిశుద్ధ నామం బట్టి వందనాలు. ఇంతవరకు ఇతబడిన వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేయండి. మా ముందు జరగబోతున్న ఈ కార్యక్రమం అంతటిలో కూడా తోడై ఉండి ఈ ప్రభువా ఈ మాటలున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ప్రభువా కదిలింపచేసి ప్రభువా ఇతరుల ఎడల దయ కలిగిన వారుగా ప్రభువా మరి నీ దయకు పాత్రలు ఉన్నట్లు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్.